చూస్తే మధ్యలో బీజేపీ చాలా స్వింగ్ లోకి వచ్చింది కదా. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసలు బీజేపీ సెకండ్ ప్లేస్ అన్న ఇది వచ్చింది కదా. అప్పుడేమనిపించింది, అరే బీజేపీ బాగా దూసుకొచ్చేస్తుంది అనిపించిందా? వాస్తవం అయితే నిజంగా మా భయపడ్డాను నేను. అదే అమ్మో 3 పార్టీలు పోరుంటుంది. ఒక టైంలో కాంగ్రెస్ పార్టీని కూడా క్రాస్ చేస్తాం, నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు అధికారంకి వచ్చింది, రేపొద్దున రేవంత్ అనే సీఎం ఉన్నారు, అయిపోయింది ఇక నిజాలు. నేను ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్కి వెళ్ళిపోతాము. ఏమ్మా మనం కళ్ళ కాంగ్రెస్ ఇది కాదే, కాంగ్రెస్ జెండా ఎగరాలే, అది అసలు ఎందుకు ఇట్లా అయిపోతుంది అనుకున్నాం. రేవంత్ అన్న వచ్చినాక పికప్ చేయటం దడ్లాడికి వచ్చి ప్రత్యర్థుల్ని కరెక్ట్గా గోల్ ఫిక్స్ చేశాడు, బౌండరీస్. దమ్ముంటే మీరు అందరు ఎమ్మెల్యేలతో రండి, ఇదే యాస్టిక్గా క్యాబినెట్ వేసుకొని రా, మీరు అభివృద్ధి చేశారంటే రకరకాల మాటలన్నిటికీ వాళ్ళు కరెక్ట్గా సెల్ఫ్ గోల్ ఎస్టేట్ చేశారు. అదే రేవంత్ రెడ్డి గారి విషయం. రేవంత్ రెడ్డి గారు రాజకీయ పరిణితి చెందిన, రాజనీతి చదువుకున్న అసలు ఒక మామూలు వ్యక్తి అండి. ఒక మామూలు వ్యక్తి, ఒక కొండారెడ్డిపల్లిలో ఒక రైతు కుటుంబంలో, ఒక ఎబో మిడిల్ క్లాస్లో ఒక 7 అన్నదమ్ములు, ఒక అక్క, ఒక కుటుంబం. అంటే ఎంత 100 ఎకరాలు ఉన్నా, 200 ఎకరాలు ఉన్నా 7 పిల్లలు 8 మంది అంటే వచ్చి నారాయణగూడలో పెట్టి, నారాయణగూడలో కూడా అప్పుడేముంది, ఇప్పుడంటే పొలాల రేట్లు పెద్దగా పెరిగినాయి, అప్పుడు అంతా ఏముండేది పొలాలు. వచ్చి ఇక్కడికి వచ్చి మామూలుగా ఒక వ్యక్తి ప్రస్థానం. నేను అందుకనే నేను ఇవాళ చెప్తున్నా, ఈ సినిమాని, ఈయన కథని, ఈయన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒక పెద్ద ఇంటి అమ్మాయి అంటే సినిమా తీసేంత స్టఫ్ ఉందా రేవంత్ రెడ్డి గారి జర్నీలో? పుట్టిన దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, చరిత్రలో నిలిచిపోద్ది ఆయన సినిమా తీస్తే. నేను 2 రోజుల నుంచి ఆలోచిస్తున్నా, ముందు నుంచి స్టడీ చేశారా? 2 రోజుల నుంచి నేను చెప్తున్నాక ఆయన స్టడీ పెద్ద 60 సీన్లు అండి సినిమా. దిస్ ఈజ్ బిగ్ బ్రేకింగ్. 60 సీన్లు సినిమా వేసుకోవచ్చా? బ్రహ్మాండంగా చేసుకోండి. 60 సీన్లు సినిమా ఒకసారి చెప్పేని 60 సీన్ల సినిమా 2.5 గంటల కథ. ఒక రేవంత్ అన్న లాంటి వీరుడి కథ తీస్తే పగిలిపోద్ది. ఎందుకంటే ఒక మామూలు కుర్రాడు, మామూలు వ్యక్తి, ఇంటర్మీడియట్ వనపర్తిలో చదివి హైదరాబాద్కి ఏజీ కాలేజీలో డిగ్రీ చేస్తూ, ఇంటికాడ నుంచి డబ్బు తేకుండా ఆయనకంటూ అప్పటి నుంచే డబ్బు సంపాదిస్తూ, అప్పటి నుంచి ఆయనకున్న తెలివిని ప్రింటింగ్ రంగంలో పనిచేస్తూ, రకరకాలు చేసుకుంటూ, చక్కచక్క చేసుకుంటూ ఒక అందమైన లవ్ స్టోరీ. ఒక పెద్ద ఇంటి అమ్మాయిని, ఒక చక్కని అమ్మాయిని, గీతక్క లాంటి ఆమెను మంచి లవ్ చేసుకొని, ఆవిడ ఈవెన్ ఇష్టపడి నన్ను ఇష్టపడి పెద్దలను నొప్పించి ఎవరిని బాధ పెట్టకుండా చిన్న చిన్న సంగతి పెళ్లి చేసుకొని జీవితాన్ని స్టార్ట్ చేసి, ఆయన స్టోరీ అండి. ఆయన సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ సినిమా థియేటర్లో వేసి క్లాప్స్ కొట్టచ్చు. ఏం తెలుసా, ఒక్కగానొక్క కూతురు. ఏ తండ్రికైనా జీవితంలో ఒకటే కోరుకుంటుంది, తన కూతురు పిల్లలు అద్భుతంగా చేసుకోవాలి, పెళ్లి చేయటం కదా, అద్భుతంగా చేయాలని. నాకు కూడా ఈ రోజు కూడా నా అన్న కూతురు పెళ్ళి, నా కూతురు కానీ నా జీవితంలో నా కూతురు పెళ్ళి బంగారం 7 రోజులు చేసుకోవాలి. అంతకంటే మన జీవితం కూతురు కొడుకులు పిల్లల కంటే మనకి ఏముంటుంది. ఒకే ఒక కూతురు పక్కా ప్లాన్ చేసుకొని, బ్రహ్మాండంగా సెట్ చేసుకొని, పెళ్లి చేసుకొని, ఒక వారంలో పెళ్ళి అనగానే దుష్టశక్తులు పకడ్బందీ చేసి రేవంత్ అని ఇరికిచ్చారు. ఇంట్లో చెప్పాడు, అమ్మా రెడీగా ఉండండి, ఈ వారం అవి కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, చుట్టాలను పిలవండి, బంధువుల్ని పిలవండి, కూతుర్ని పిలవండి. అప్పటికి ఆయన ఎమ్మెల్యే, రేవంత్ అన్న ఎమ్మెల్యే, మంచి గుర్తింపు ఉన్న నాయకుడు, టీడీపీలో మంచి హోదా ఉన్న నాయకుడు. అందరు ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఒక సడన్గా కూర్చొని జరుగుతుంటే టక 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 జనం వచ్చేసి పట్టుకొని ఉచ్చేశారు. ఒక అడవిలో సింహానికి ఉచ్చేసి బయటకు వచ్చి కూడా ఆయన క్యారెక్టర్ చెప్తున్నానండి, రేయ్ నేను బయటకు వచ్చి మీ అంత చూస్తా, మీ అందరికి లెక్కలు చెప్తా, ఇప్పుడే మొదలైంది అని వెళ్ళిపోయాడు. అది ఇంటర్వెల్. అక్కడి నుంచి రాజకీయ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం క్లైమాక్స్. ఆయన సినిమా తీస్తే ఉంటుంది. నేను డెఫినెట్గా కొంచెం అడావుడైనాక రేవంత్ అన్న పర్మిషన్ తీసుకొని, అన్నా నీ కథని సినిమా తీస్తాం, చరిత్రలో ఉండిపోద్ది కథ. చరిత్రలో అంత చరిత్ర సృష్టించిన వ్యక్తి చరిత్రలో నిలిచిపోవాలి. నిజమే. కూతురు పెళ్లికి కూడా అదే ఇంటర్వ్యూ ఒక్కరోజే బెయిల్ వచ్చింది, పేరోల్ లాంటిది. ఉదయం డైరెక్ట్ వచ్చి పాపం వచ్చి మౌనంగా కూర్చొని ప్రత్యక్ష సాక్షి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓరక్క, రాధా గారు అందరూ వచ్చారు. అవును, రాధా గారు చాలా తక్కువ మంది, ఎవరితో మాట్లాడలా, మేము దూరంగా నుంచున్నాం. మాట్లాడకూడదని రూల్ ఏదో పెట్టారు, మౌనంగా కూర్చుంటే మళ్ళీ దుఃఖం వచ్చింది. ఇక అంతకంటే తండ్రికి బాధాకరమైన విషయం నిజంగా రేవంత్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ఇంట్లో అలా
గీత గారి భార్యకి అన్నవాళ్ళ మిసెస్కి వదిన గారికి వాళ్ళకంతా చేతులు దండం పెట్టాలండి. ఎన్ని దెబ్బలండి దీనమ్మ పోరాటం పాడుగాను. జీవితాంతం పోరాటమేనా? ఒకరోజు పోరాడతాం, 2 రోజులు పోరాడతాం, 3 రోజులు పోరాడతాం, 1 సంవత్సరం పోరాడతాం. 17 సంవత్సరాలు పెళ్లి చేసుకుని కానీ ఇప్పుడు దాకా ఆవిడ జీవితం పోరాటమేగా. మనశ్శాంతికి ఒక రోజు ఎక్కడ ఉండి ఉంటుంది ఆవిడ. అట్లాంటి టైంలో కూడా భర్తకు చేయూతనిచ్చి నేనున్నాను పదా నీ పోరాడు అని చేసిందంటే ఆవిడకి నమస్కారం చెప్పాలి మనం. రేవంత్ రెడ్డి గారి కథ సినిమా తీస్తే ఒక రికార్డ్ అవుద్ది. ఆ అవకాశం నాకు రావాలని కోరుకుంటున్నా. రేవంత్ అన్న పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఒక భారీ బడ్జెట్ అంటే అట్లా కాదు, తీస్తే హిట్ అవుద్దనే నమ్మకం ఉన్నప్పుడు తీయాలని డిసైడ్ డిసైడెడ్ నేను ఫిక్స్ అయిపోయా. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నేను మళ్ళీ సినిమా తీస్తే రేవంత్ అన్న సినిమా, రేవంత్ అన్న స్టోరీని ద టైగర్ కింద స్టోగర్ ఉంటుంది, పైన మంచి పేరు ఆలోచించి ఒక బ్రహ్మాండమైన డైరెక్టర్ మీద సినిమా తీస్తా. తీయడం మీరు డిసైడ్ అయ్యారు, ఆయన పర్మిషన్ కావాలి. మరి పర్మిషన్ లేకుండా తీయకూడదు కదా. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఇది స్టోరీ అండి.